రాయదుర్గ్ పట్టణంలో మంగళవారం 29వ వార్డులో కుమ్మరుగుండు వీధిలో ఉదయం 7 గంటలకే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు గడప గడపకు వెళ్లి పింఛన్ లబ్ధిదారులతో కుశల ప్రశ్నలతో మాట్లాడుతూ పింఛన్లను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్రంలో 64 లక్షల మందికి పింఛన్ల పంపిణీ చేస్తున్నామని, ఇంత పెద్ద మొత్తంలో భారతదేశంలోనే పింఛన్లను ఇస్తున్న ప్రభుత్వం ఒక్క ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వమే సాధ్యమని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో కమిషనర్ దివాకర్ రెడ్డి, వార్డు కౌన్సిలర్ జ్యోతి, డాక్టర్ చెన్నవీర, టంకశాల హనుమంతు, కమ్లీ రాజశేఖర్ పాల్గొన్నారు. నీ కొడుక నీ పేరేం పేరు? సెన్వి. నీ పేరు? కొద్దిగా మొబైల్ పెంచిన 10,000 వస్తుంది కదా. అదే సార్ సల్లు గుండాలంటున్నారు. తీసుకోదల్లే ಯಾರು ಕೊಡ್ತಾರೆ? ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು. ರವಿ నేను సార్ ఓకే సార్ చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ వాతావరణంలో ప్రతి నెల 1వ తేదీన సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దిగ్విజయంగా నిర్వర్తిస్తూ ఉంది. 1వ తేదీ ఆదివారం అయితే ఒకరోజు ముందే శనివారమే పెన్షన్లు ఇస్తున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఇది పేదల ప్రభుత్వం, బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం. 64 లక్షల మందికి ప్రతి నెల క్రమం తప్పకుండా పెన్షన్లు ఇస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగానే రాయదుర్గం పట్టణంలో సుమారు 5,600 మందికి పెన్షన్లు ఇస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు 6,570 మందికి పైగా పెన్షన్లు వస్తూ ఉన్నాయి. ఈ నెలలో మరికొంతమంది వితంతువులకు పెన్షన్లు ఇవ్వబోతూ ఉన్నాం కాబట్టి ఇది ఇంకా ఒక 50 దాకా పెరిగే అవకాశం ఉంది. దాదాపు 2,83,00,000 డబ్బులు ప్రతి నెల పేదలకు అందుతూ ఉన్నాయి. ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్లు ఇస్తున్న ప్రభుత్వం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే. క్రమం తప్పకుండా పెన్షన్లు ఇస్తుండడం వల్ల కుటుంబాల్లో వృద్ధులకు గౌరవం పెరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులు అభిమానంగా చూసుకుంటూ ఉన్నారు. దివ్యాంగులకైతే 3,000 ఉండే పెన్షన్ను 6,000 చేయడం వల్ల వాళ్ళ అవసరాలు తీరుతూ ఉన్నాయి. వాళ్ళకి ఔషధాలు ఇతరత్ర ఏవైనా అవసరం ఉంటే వాటికి వినియోగించుకుంటూ ఉన్నారు. అట్లాగే జబ్బులతో బాధపడే వాళ్ళు, కిడ్నీ వ్యాధిగ్రస్తులు, ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా మనం 10,000 రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉన్నాం. పూర్తిగా మంచానికే పరిమితమైన ఉన్న వాళ్ళు ఉంటే 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉన్నాం. ఇప్పుడే చూసాం మనం ఒక ఇంట్లో తల్లి కొడుకు ముస్లిం మైనార్టీస్ కుటుంబానికి సంబంధించిన వాళ్ళ కొడుకుకు అంగవైకల్యం ఉంది, దివ్యాంగుడు. అతనికి 6,000 రూపాయలు పెన్షన్ వస్తూ ఉంది. ఆ తల్లి వితంతువురాలు, ఆమెకు 4,000 రూపాయలు ఇస్తూ ఉన్నాం. అంటే ఆ కుటుంబానికి ప్రతి నెల 10,000 రూపాయలు టంచనుగా 1వ తేదీనే రావడం వల్ల ఆ కుటుంబ అవసరాలు తీరుతూ ఉన్నాయి.
ఒక భరోసా, ఎన్టీఆర్ పేరుతో ఇస్తున్న భరోసా ఇది పేద కుటుంబాలకు ఎంతో ఊరటనిస్తూ ఉంది, తృప్తినిస్తూ ఉంది. ఆకలి బాధల నుంచి పేద కుటుంబాలని దూరం చేస్తున్న అత్యంత పవిత్రమైన కార్యక్రమం ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ప్రతి నెల మేమందరం భాగస్వాములు అవుతా ఉన్నందుకు ఎంతగానో గర్వపడుతున్నాం, ఆనందపడతా ఉన్నాం.